Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. విధి చాలా కఠినమైనది. విశాఖలో నవవధువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఆ రెండు కుటుంబాలే కాదు, ఎక్కడైతే వివాహం జరిగినటువంటి పెళ్ళికొడుకు ఇల్లు పరవాడ వాడచీపురుపల్లి విలేజ్లో ఎంతో ఘనంగా వైభవంగా అందంగా ముస్తాబైన కళ్యాణ వేదిక వద్ద పెళ్లికి హాజరైనటువంటి వారు కూడా గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మరొక వైపు అగనంపుడి కొండయ్య వలసలో ఉంటున్న నవవధువు ఇంటి దగ్గర కూడా తీవ్ర విషాదం నెలకొంది. ఆ ఊరి ప్రజలు కూడా నిన్న ఇదే సమయానికి మేమందరం పెళ్లికి వెళ్ళాలి అనే హడావిడిలో చాలా సందడిగా ఉన్నాం మేడం, అంతలోనే 24 గంటలు కూడా గడవలేదు, నవవధువు మా ఊరమ్మాయి మా వీధమ్మాయి ఇలా చనిపోయింది, పెళ్లి దండలు కూడా మార్చుకొని గంటలు కూడా గడవలేదు, మెడలో ఉండాల్సినటువంటి ఆ పెళ్లి దండలు రోడ్డుపై కనిపించడం కూడా మా ఎవ్వరం కూడా ఆ దృశ్యాలని జీర్ణించుకోలేకపోతున్నాం, గుండెలు పిండేస్తున్నాయి ఆ ఘటన సంబంధించినటువంటి దృశ్యాలని చెప్తున్నారు. నిజంగా ఘోరమే జరిగిపోయింది. ఇప్పటి వరకు చాలా రకాల రోడ్డు ప్రమాదాలు చూసాం. ప్రతి ఒక్క ఘటనలో కూడా నిర్లక్ష్యం కనబడుతుంది, దురదృష్టం వెంటాడుతోంది. మరికొద్ది సేపట్లో ఇంటికో చేరాల్సినటువంటి గమ్యస్థానానికి చేరుకోవాల్సిన వాళ్ళు కూడా అంతలోనే ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చాలానే చూసాం. కానీ విశాఖలో నిన్న జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఏదైతే అగనంపూడి శనివాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తగా పెళ్ళైన జంట వాహనంలో ప్రయాణిస్తున్నారు బెలూన్ కార్లో, అంతలోనే ఆ వెహికల్ బలంగా కరెంటు పోల్ను ఢీకొనటంతో లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ సీట్లో కూర్చున్నటువంటి నవవధువు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆ నవవధువు తల్లి కూడా కోమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కూడా బాగా ఇంజ్యూరీస్ అయ్యాయి. మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు, స్టేబుల్గానే ఉంది అనేది కూడా అప్డేట్ ఆమె హెల్త్కి సంబంధించి. బట్ కొన్ని గంటల ముందే తన ఇష్టమైన అమ్మాయి లైఫ్లోనికి వస్తోంది. తన మెడలో 3 ముళ్ళు వేసి తన భాగస్వామిగా చేసుకున్నాను, తన్ని బాగా బాధ్యతగా చూసుకోవాలి అని ఎన్నో కలలు కన్నటువంటి ఆ పెళ్లి కొడుకు కలలు కూడా చెరిపేసింది విధి అని చెప్పాలి. ఎందుకంటే తన కళ్ళెదుటే అప్పుడే ఇంకా పెళ్లి దండలు కూడా మార్చుకొని ఎంతసేపు కాలేదు, కాళ్ళ పారాని కూడా ఆరలేదు, అంతలోనే పెళ్లి దుస్తుల్లోనే వాళ్ళు ఉన్నారు. అంతలోనే జరిగినటువంటి ఘోరమైన దుర్ఘటన ఆ వ్యక్తిని చిదిమేసిందనే చెప్పాలి. చాలా తీవ్రమైన రోదన, అతను ఏడుపు కావచ్చు. ఎందుకంటే అసలు ఎందుకు ఇలా ఒక కాలం మా పట్ల ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించింది, ఎందుకు ఇంత కఠినమైన పరీక్ష పెట్టింది, ఎందుకు మమ్మల్ని ఇంత వేదనలోనికి నెట్టేసింది అంటూ అతను రోధించిన తీరు కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా మనసుని కలిచివేసినటువంటి దృశ్యాలని చెప్పాలి. సో మీ అందరికీ తెలుసు, 13వ తేదీన తెల్లవారుజామున అంటే బుధవారం రాత్రి తెల్లవారితే గురువారం 1:58 ప్రాంతంలో పెళ్లి కొడుకు ఉంటున్నటువంటి పరవాడ వాడచీపురుపల్లిలోని వాళ్ళ ఇంటి దగ్గరే చాలా అత్యంత ఘనంగా వివాహం జరిగింది. ఆ తర్వాత అదే ఊరు కాబట్టి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టి వచ్చిన తర్వాత పంతులు గారు చెప్పారంటే తెల్లవారే మీకు చెప్పినటువంటి ముహూర్తం ప్రకారం మీ అమ్మగారి ఇంట్లో కూడా అడుగు పెట్టేసి వచ్చేయండి అమ్మా అని. సో ఆ క్రమంలోనే అత్తారింట్లో అడుగు పెట్టి అమ్మగారి ఇంటికి అడుగు పెట్టడానికి వెళ్తున్న క్రమంలోనే జస్ట్ అమ్మగారింటికి 2 కిలోమీటర్ల దూరంలో వీళ్ళు ఇంకా ప్రయాణం కొనసాగుతోంది. అంతలోనే జరిగినటువంటి ఈ ప్రమాదం వల్ల చాలా గట్టిగా ఒక కరెంటు పోల్ని ఢీకొనటం వల్ల వెహికల్లో ఉన్నటువంటి ఆ నవవధువు అక్కడికక్కడే చనిపోయింది. ఆమె మెడలో ఉండాల్సినటువంటి ఆ పెళ్లి దండలు, వరుడు వేసిన పెళ్లి దండలు రోడ్డు మీద ఎగిరిపడ్డాయి. చాలా ఘోరమైన దృశ్యాలు కనిపించాయి ఈ రోడ్డు ప్రమాదంలో. వెహికల్ కూడా పూర్తిగా డ్రైవింగ్ సీట్ వైపు ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి మొత్తం భాగం కూడా బాగా నుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్నారు మొత్తం 5గురు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్తో పాటు పెళ్లి కొడుకు సంబంధించిన ఒక అబ్బాయి కూడా మొత్తం 5గురు ప్రయాణిస్తున్నటువంటి ఆ వెహికల్ ఒక్కసారిగా జరిగిన ప్రమాదం వల్ల ఆ నవవధువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే ఆమె తల్లి తీవ్రంగా గాయపడ్డారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. చిన్న చిన్న గాయాలతో వరుడు ఇంకొక అబ్బాయి కూడా బయటపడడం జరిగింది, అలాగే పెళ్లి కూతురు అక్క కూడా. సో మొత్తంగా ఈ దుర్ఘటన దృశ్యాలు మాత్రం ఎంత అలర్ట్గా మనం ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. అప్పటికే పుట్టింటి దగ్గర ఇక పెళ్లి బట్టల్లో ఉన్నారు, కొత్త జంట వస్తున్నారు అడుగు పెట్టడానికి తెల్లవారుజామున.
చేద్దామని వాళ్ళ ప్రిపరేషన్లో వాళ్ళు ఉన్నారు. ఎంతలోనే బ్యాడ్ న్యూస్ వాళ్ళకి రావటం వల్ల గుండెలు పగిలిపోయాయి, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అదేంటి, గంటల క్రితమే పెళ్ళికి వెళ్ళాము, ఊర్లో అందరూ ఇంకా ఆ మాటలు కూడా కొనసాగుతున్నాయి, ఇంకా అందరూ డిస్కషన్లో ఉంటుండగానే ఇంత ఘోరంగా ప్రమాదం జరిగింది, ఎందుకు విధి ఇంత శిక్ష వేసింది అని వారందరూ కూడా ఏడుస్తున్న తీరు కానీ ప్రశ్నించుకుంటున్నటువంటి విధానం కూడా ప్రతి ఒక్కరి కంట కన్నీళ్లు పెట్టించిందని చెప్పాలి. మరొకసారి రోడ్డు ప్రమాదాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక వెళ్ళిపోతున్నాం, ఇక రీచ్ అయిపోతున్నాం మనం వెళ్ళాల్సినటువంటి ప్లేస్కి అని రిలాక్స్ అవ్వడానికి లేదు. ప్రతి క్షణం రోడ్డు పైన ప్రయాణం జరుగుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి అక్కడ ప్రమాదానికి కారణం ఏంటంటే నిద్రమత్తు అనేది కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎర్లీ అవర్స్లో పెళ్లి జరగటం వల్ల అప్పటికే వాళ్ళకి నిద్రమత్తు వచ్చేసింది. బట్ అయినా కూడా పంతులు గారు చెప్పినటువంటి ముహూర్తానికి అక్కడ అడుగు పెట్టి రావాలి కాబట్టి వాళ్ళకి రెస్ట్ కూడా లేదు. పెళ్లి జరిగింది, పెళ్లి జరిగినాక అత్తారింట్లో అడుగు పెట్టారు, అక్కడి నుంచి అమ్మగారింట్లో అడుగు పెట్టడానికి వెళ్తుండగానే మరి ఓవర్లుక్లో చూసుకోలేదు, మరి ఏం జరిగిందో తెలియదు. కానీ వెళ్ళి కరెంట్ పోల్ని బలంగా ఢీకొట్టడం వల్ల ఆ బెలూన్ కార్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవ్వటం, ఆ నవవధువు చనిపోవటం, ఈ ఘటన ప్రతి ఒక్కరిని, విన్న వాళ్ళని చూసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసినటువంటి దృశ్యాలని చెప్పాలి. పెళ్లి బట్టల్లోనే ఉన్నటువంటి ఆ నవవధువు అలా నిర్జీవంగా అయిపోవడం వల్ల ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో కలలు కంది కనీసం ఆ దేవుడికి కనికరం కూడా లేకపోయిందా ఆ అమ్మాయి పట్ల అంటూ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ పేరెంట్స్కి అమ్మాయి మూడో అమ్మాయి అంట, కుటుంబానికి సపోర్ట్గా ఉండడానికి కూడా అమ్మాయి పని చేస్తుంది. పెళ్ళి కూడా కొంత సెట్ ఇంకా నేను టైం తీసుకోవాలి అని అనుకుందంట, కానీ పెళ్ళి కుదిరేటప్పటికి చెప్పలేనంత ఆనందంలో ఉంది మేడం అంటూ వాళ్ళు నిన్న సుమన్ టీవీతో మాట్లాడుతూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పినటువంటి మాటలు కూడా ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. బట్ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. స్టీరింగ్ పట్టుకోవడం అంటే డ్రైవింగ్ చేసేయడం అనేది కాదు, ఒక బాధ్యత. వాళ్ళ ప్రాణాలతో పాటు ఆ వెహికల్లో ప్రయాణిస్తున్న వాళ్ళ ఆ ప్రాణాలు కూడా మీ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి చాలా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వేగం చాలా థ్రిల్గా ఉండొచ్చు, కానీ అది ఎంత ప్రమాదకరమైందంటే మనుషుల్ని కోల్పోయిన కుటుంబాలకు మాత్రమే తెలుస్తుంది ఆ ప్రాణాల విలువ. కొంతమంది అయితే ఇంజూరియస్ అవ్వడం, లేకపోతే కాళ్ళు చేతులు విరగటం, లేవలేని స్థితిలోనికి వెళ్ళిపోవటం, ఎంతోమందిని రోడ్డు ప్రమాదాల్లో వాళ్ళ లైఫ్నే కోల్పోతున్నటువంటి పరిస్థితులు. కొంతమంది బెడ్ రిడెన్ అయిపోతున్నారు, మంచం పట్టేస్తున్నారు, వాళ్ళ కోసం మరొకరు త్యాగం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడే రోడ్డు ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా పక్కనున్నవాడు అజాగ్రత్తగా వస్తే ఆ ప్రమాదాలని తప్పించలేం. కానీ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం వహించామంటే ప్రమాదానికి ఎవరిని నిందించడానికి కూడా అక్కడ అవకాశం ఉండదు. సో ఈ ఘటన నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతితో 2 కుటుంబాల్లోనే కాదు, 2 ఊర్లలోనే కాదు, విశాఖలోని తీవ్ర విషాదాన్ని నింపినటువంటి ఘోరమైన దుర్ఘటనగా చెప్పాలి.